వెల్కమ్ టు మెగానైన్ టీవీ. భూతల స్వర్గం లాంటి జమ్మూ కాశ్మీర్లో నెత్తుటేరులు పారించడానికి పాకిస్తాన్ దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొప్పించడం, అమాయక పౌరుల మీద భద్రతా దళాల మీద దాడులు చేయించడం పాకిస్తాన్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇండియన్ ఆర్మీ ఆ ఉగ్రవాదులను మట్టి కరిపించడమే కాదు, వాళ్ల వెనక ఉన్న నెట్వర్క్ ను, వాళ్లకు అందుతున్న ఆర్థిక సాయాన్ని కూడా వేర్లతో సహా పెకిలించే ఆపరేషన్లను వేగవంతం చేసింది. తాజాగా కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో భారత ఇంటెలిజెన్స్ భద్రతా దళాలకు ఒక అతిపెద్ద బ్రేక్ త్రూ లభించింది. ఉగ్రవాదులు వాడిన ఒక మొబైల్ ఫోను మన భద్రతా బలగాల చేతికి చిక్కింది. ఆ ఫోన్ను డీకోడ్ చేసి చూస్తే పాకిల బండారం బయటపడింది. పాకిస్తాన్లోని ఒక ప్రముఖ బ్యాంకుకు ఈ ఉగ్రవాదులకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల లింకు బట్టబయలైంది. ఉగ్రవాదులకు ఒక దేశపు అధికారిక బ్యాంకు ద్వారా ఫండింగ్ జరగడం అంటే అది ముమ్మాటికి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. అసలు పహల్గాం దాడిలో ఏం జరిగింది? ఆ ఫోన్లో దొరికిన కీలక ఆధారాలేంటి? పాకిస్తాన్ బ్యాంకు ద్వారా ఉగ్రవాదులకు డబ్బులు ఎలా అందుతున్నాయి? లెట్స్ వాచ్. కాశ్మీర్ లోయలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి, పర్యాటకుల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్రవాదులు పహల్గాం ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ముట్టుబెట్టడానికి, వారి నెట్వర్క్ను పట్టుకోవడానికి ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులు తలదాచుకున్న ఒక రహస్య స్థావరంపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఆ ఎన్కౌంటర్ సమయంలో అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు తాము సమాచారం కోసం వాడుతున్న ఒక మొబైల్ ఫోన్ను అక్కడే వదిలేసి వెళ్లారు. భద్రతా దళాల చేతికి చిక్కిన ఆ ఫోన్ ఒక సాధారణ వస్తువు కాదు, అది కాశ్మీర్లో పాకిస్తాన్ పన్నుతున్న చీకటి కుట్రలకు ఒక డిజిటల్ డైరీ లాంటిది. వెంటనే రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థలు ఆ ఫోన్ను అత్యాధునిక ఫార్నిక్స్ ల్యాబ్కు పంపించారు. ఫోన్లోని డిలీట్ చేసిన డేటాను, వాట్సాప్ చాట్స్ను రీట్రీవ్ చేయగా అధికారుల కళ్ళు బయర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులు ఆయుధాలు కొనాలన్నా, స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించే ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు డబ్బులు ఇవ్వాలన్నా ఫండింగ్ అత్యవసరం. ఆ ఫోన్ డేటాను విశ్లేషించిన దర్యాప్తు అధికారులకు అందులో పలు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన మెసేజ్లు, ఆధారాలు లభించాయి. ఆ అకౌంట్ నంబర్లు, ఐపీ అడ్రస్లను ట్రేస్ చేయగా ఆ బ్యాంక్ అకౌంట్ మన దేశంలోది కాదు, నేరుగా పాకిస్తాన్లోని ఒక ప్రధాన బ్యాంకుకు చెందినదని నిర్ధారణ అయింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల నుండి ఈ బ్యాంకు ఖాతా ద్వారా కాశ్మీర్లోని స్లీపర్ సెల్స్ కు, ఉగ్రవాదులకు భారీగా నిధులు బదిలీ అవుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీన్ని బట్టి అర్థమవుతున్న పచ్చి నిజం ఏంటంటే, పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ఆర్మీ, ఐఎస్ఐ కనుసన్నల్లోనే ఈ బ్యాంకుల ద్వారా టెర్రర్ ఫండింగ్ నడుస్తుంది. హవాలా మార్గాల ద్వారా కాకుండా ఏకంగా దేశ భద్రతను సవాల్ చేస్తూ డిజిటల్ మార్గాల ద్వారా ఈ నిధులను బోర్డర్ దాటిస్తున్నారు. ఈ అకౌంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఏ ఉగ్రవాద సంస్థ ఈ అకౌంట్స్ ను ఆపరేట్ చేస్తుంది అన్న విషయాలను దర్యాప్తు సంస్థలు అత్యంత రహస్యంగా విచారిస్తున్నాయి. మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించట్లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంతర్జాతీయ వేదికలపై మొసలి కన్నీరు కార్చే పాకిస్తాన్ కు ఈ మొబైల్ ఫోన్ రూపంలో దొరికిన ఆధారం ఒక పెద్ద ఉరితాడు లాంటిది. గతంలో కూడా టెర్రర్ ఫండింగ్ కేసుల్లోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను ఏళ్ల తరబడి గ్రే లిస్ట్ లో పెట్టింది. దానివల్ల పాకిస్తాన్ కు, ప్రపంచ బ్యాంకుకు, ఐఎంఎఫ్ నుండి అప్పులు పుట్టక ఆర్థికంగా కుప్పకూలిపోయింది. కష్టపడి ఆ గ్రే లిస్టు నుండి బయటకు వచ్చిన పాకిస్తాన్ మళ్లీ తన పాత బుద్ధిని బయట పెట్టుకుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పహల్గాం దాడి ఆధారాలను, ఆ పాకిస్తాన్ బ్యాంకు లింకు తాలూకు డిజిటల్ ప్రూఫ్స్ ను నేరుగా అంతర్జాతీయ వేదికల ముందు ఉంచబోతుంది. ఇదిగో పాకిస్తాన్ బ్యాంకుల ద్వారానే మా దేశంలోకి ఉగ్రవాదులకు డబ్బులు వస్తున్నాయని సాక్ష్యాలతో సహా నిరూపించి పాకిస్తాన్ ను మళ్లీ బ్లాక్ లిస్టు లేదా గ్రే లిస్ట్ లో పెట్టేలా ఇండియా ఒక భారీ దౌత్యపరమైన వ్యూహాన్ని రచిస్తుంది. ఉగ్రవాదులను బోర్డర్లో నిలువరించడమే కాదు, వాళ్లకు ఆక్సిజన్ లాంటి ఫండింగ్ ను కూడా కట్ చేయడంలో మన భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు చూపిస్తున్న తెగువ నిజంగా అభినందనీయం. పహల్గాం దాడి కుట్రదారులను, వాళ్లకు డబ్బులు పంపుతున్న పాకిస్తాన్ మాస్టర్ మైండ్స్ ను త్వరలోనే మన సైన్యం మట్టి కర్పించడం ఖాయం.